హాయ్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, అందరికీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఏపీ ఎకానమీకి సంబంధించి స్ట్రాటజీ. ఎందుకంటే మన వ్యూయర్సు, సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది కూడా ఏపీ ఎకానమీకి సంబంధించి స్ట్రాటజీ ఎప్పుడుంటుందని చెప్పి అడగడం జరిగింది. సో, ఇప్పటిదాకా మనము ఏపీ ఎకానమీకి సంబంధించి జనవరి నుంచి జరిగినటువంటి వాటిల్ని ఆగస్ట్ వరకు కొంత డిస్కస్ చేసుకున్నాము. ఏపీ ఎకానమీ రిలేటెడ్ అండ్ అప్డేట్స్ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా. సో, ఆ లిస్ట్ మొత్తం గూడా ఏపీ ఎకానమీ అనేటువంటి ప్లే లిస్ట్‌లో ఉంది. మీరు చూడొచ్చు. పోతే ఇప్పటిదాకా స్ట్రాటజీస్ మనం డిస్కస్ చేసుకునింది పాలిటీ, జాగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ హిస్టరీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడొచ్చేసి ఎకానమీ. దీంతో మనకి టాప్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మనకి ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంటు అండ్ ఏఈ అండ్ ఎ ఎండోమెంట్ ఆఫీసర్స్ వీళ్ళ ముగ్గురికి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. సో, అంతేకాకుండా చాలామంది రకరకాల డౌట్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీసు లేదంటే టైమ్ టేబుల్సు, లేదంటే బుక్సు డిఫరెంట్ టెస్ట్ వాటిలన్నీ అడుగుతూ ఉన్నారు. సో, దానికి సంబంధించి మనము అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ తరపున రేపు సాయంత్రం 7 గంటలకి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనే దాన్ని కండక్ట్ చేసుకుంటాము యూట్యూబ్‌లో. సో, ఏఈ వాళ్ళు, జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు, ఈఓ వాళ్ళు అండ్ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళు. ఎందుకంటే గ్రూప్ 2 అనేది ఇప్పటికి లేకపోయినప్పటికీ ఫైన్ డే గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అదే ఫైన్ డే రిజల్ట్ వస్తుంది. దాంట్లో మన పేరు ఉండాలని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి, సో, ఆల్రెడీ మన దగ్గర గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళు జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి మనం ఆ ఏపీ హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ కూడా పంపున్నాము. సో, మీరు కూడా రేపు లైవ్ సెషన్‌లో జాయిన్ అవ్వండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అన్ని రకాల డౌట్స్‌ని మనం క్లారిఫై చేసేదానికి చూద్దామండి. సో, మీ అందరికీ తెలుసు మనము 10,000 సబ్‌స్క్రైబర్స్‌ని రీచ్ అవ్వడం జరిగింది. దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో, మీ అందరికీ ఆల్రెడీ ఈ రోజున మన ఆఫర్ అనేది ఎక్స్‌టెన్షన్ చేయడం జరిగింది. ఏపీపీఎస్ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సీరీస్‌ది. కేవలం రూ. 499 అండి. రేపటి నుంచి యాజ్ యూజువల్‌గా 599కే ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ నంబర్‌కి మీరు ఫోన్‌పే ఆర్ ఆహ్, సెండ్ చేసేసి మీరు వన్స్ ఒక కాల్ గాని చేసి మీ మెయిల్‌కి ఇప్పటిదాకా జరిగినటువంటి టెస్టులు మొత్తం మీకు పంపడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిందది. అలాగే ఏఈ వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేటువంటి ప్రణాళికని మనం తీసుకురావడం జరిగింది. వీక్లీ 2 టెస్టులు అండ్ దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది లైవ్‌లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మనం వాళ్ళకి అన్ని రకాలుగా జనరల్ స్టడీస్‌కి సంబంధించి వీలైనంత వరకు ఒక క్లాస్‌లో వాళ్ళకి ఒక కోచింగ్ సెంటర్స్‌లో ఎంతైతే ఇస్తారో అంత ఇచ్చే విధంగా మనము ప్రణాళికలేసున్నాము. ఈఓకి సంబంధించి కూడా అంతే అండి. కేవలము జనరల్ స్టడీస్‌కి సంబంధించి మనము మన కంటెంట్‌ని టెస్ట్ సీరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ క్లాస్‌లోకి వెళ్దాము. సో, ఓవరాల్‌గా మనము సిలబస్సు, ఆ సిలబస్ సంబంధించిన స్ట్రాటజీ, పీవైక్యూస్ మాత్రం నేను మళ్ళా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే కొంత దానికి టైం తీసుకుంటున్నాము. సో, టాప్ వెయిటేజ్‌కి సంబంధించి మనం గమనించి చూస్తే హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు. అటు ఇటుగా ఒక 50-60% ఆఫ్ మార్క్స్‌ని ఆక్యుపై చేసినట్టుగా మనకి కనపడుతుంది. నిజం చెప్పాలంటే ఈ నాలుగిటి మీద గాని పట్టు పట్టితే కరెంట్ అఫైర్స్‌ని గాని జాయిన్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్‌ని గాని మీరు కరెంట్ అఫైర్స్‌ని గాని జాయిన్ చేసుకుంటే మీకు సింపుల్‌గా అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సిలబస్ పరంగా గాని మనం తీసుకుంటే ఇప్పుడు చూడండి. ఏపీకి సంబంధించిన ఓవర్‌వ్యూ కావాలా? అసలు ఏపీకి సంబంధించిన ఓవర్‌వ్యూ ఏముంటది? మీ అందరికి వచ్చే డౌట్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నటువంటి రెవెన్యూ రెవెన్యూ డివిజన్స్ ఎన్ని? లేదంటే మొత్తం మండలాలు ఎన్ని? లేదంటే జిల్లా పరిషత్తు, లేకుంటే మండల పరిషత్తు ఇవన్నీ ఎన్ని? ఇవన్నీ కూడా మనకి ఆ డేటాలో వస్తాయి. అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి రకరకాల పాయింట్స్ అంటే లైకు మనకి ఓవర్‌వ్యూలో జనాభా పరంగా కావచ్చు, ఏరియా పరంగా కావచ్చు, లేదంటే భూ కమతాల పరంగా కావచ్చు, డిఫరెంట్ ఇయన్నీ కూడా మీకు ఏపీ ఓవర్‌వ్యూలో వస్తుంది. సో, దీనికి సంబంధించి మనము అన్ని రకాల డేటాను కూడా మీకిస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. టేబులర్ ఐటెమ్‌లో ఇస్తారండి ఇది. టేబుల్ ఐటెమ్‌లో ఇది మీకు అందిస్తాను. టేబుల్ ఐటెమ్‌లో. తర్వాత ఏపీకి సర్వేకి సంబంధించి. ఏపీ సర్వే అనేది నిజం చెప్పాలంటే ఎకానమీ మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటున్నానంటే ఎగ్జామినరు
అయితే స్టాక్ మీదకి ఒక 30-40% వెళ్ళి రిమైనింగ్ 60% మనకి డైనమిక్ యాస్పెక్ట్ అనేటువంటి సర్వే బడ్జెట్ మీద ఎళ్ళేదానికి అవకాశం ఉంది. సో, దీనికి సంబంధించి మనము మొదట జీఎస్‌డిపిలో వచ్చినటువంటి మార్పులు, తర్వాత పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో వచ్చినటువంటి మార్పులు, జీవీఏలో కాంట్రిబ్యూషన్స్ అంటే అగ్రి సెక్టార్ నుంచి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, తర్వాత సర్వీసెస్ సెక్టార్ నుంచి. ఈ మూడిటి నుంచి మనము డిస్కస్ చేసుకోవాలి. అప్పుడే సర్వే అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. దానికి సంబంధించి మనకి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసే సర్వే సరిపోతుంది. దాన్ని మనం గెస్ట్ రూపంలో డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆ 400 పేజీలు ఉన్నదాన్ని చదవాలంటే ఇబ్బంది కాబట్టి, దాన్ని మనం కొంచెం కుదించి మీకు క్లాసెస్ రూపంలో ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాము. ఈ సందర్భంగా ఏపీ ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూస్ రూపంలో కాకుండా కంప్లీట్ కరెంట్ అఫైర్స్‌ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే జనరల్ ఓరియంటేషను, ప్రభుత్వ పాలసీలు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలన్నిటిని కలుపుకొని మనం ఫ్రీ క్లాసెస్‌ని ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్‌లు అవన్నీ కూడా మనము ఇవ్వడం అనేది సాధ్యపడదు. కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకుంటే సరిపోతుంది. రన్నింగ్ నోట్స్ అనేది రాసుకుంటే సరిపోతుంది. సో, దానికి సంబంధించి నేను ఫర్దర్‌గా మీకు పీవైక్యూ క్లాసెస్ అప్పుడు చెప్తాను. తర్వాత ఏపీ బడ్జెట్‌కి సంబంధించి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు సంక్షేమ ఆంధ్రప్రదేశ్. సంక్షేమ ఆంధ్రప్రదేశ్. సో, దీనికి సంబంధించి అనేక రకాల స్కీమ్స్ ఆల్మోస్ట్ 28 స్కీమ్స్ ఉన్నట్టుగా రీసెంట్‌గా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఒక వార్షిక క్యాలెండర్ అంటే సంక్షేమ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్కీము, దానికి సంబంధించినటువంటి అలాట్ చేసినటువంటి అమౌంట్ ఇయన్నీ కూడా మీకు బడ్జెట్ రూపంలో తెలుస్తాయి. సో, ఇక్కడ మనకి మొత్తం ఎకానమీలో ఈ 3 పాయింట్స్ నుంచి మెజారిటీ పర్సెంటేజ్ అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి మెయిన్ పాయింట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనము వ్యవసాయ రంగాన్ని స్టార్ట్ చేసుకుంటాము. వ్యవసాయ రంగం అసల ఏపీలో కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు ఏపీలో ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్‌లో చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‌ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మనము ప్రప్రథమంగా డిస్కస్ చేసుకోవాల్సింది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు. సో, ఈ రైతు భరోసా కేంద్రాలనేటివి ఆల్మోస్ట్ 11,000 ఆహ్, 100 దాకా 11,000 చిల్లర దాకా వీటిల్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఎవరెవరు ఐ మీన్ వ్యవసాయంలో మీరు దేని మీద కాన్సంట్రేషన్ చేయాలంటే, మొట్టమొదటగా 2019లో గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చేసిందేందంటే, వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటనే దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. అంటే వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసి, రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో, ఇంకా చెప్పాలంటే వ్యవసాయ వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట వైవిధ్యము, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఇతివృత్తంతో వీళ్ళొక వ్యవసాయ సలహా బోర్డుని తీసుకురావడం జరిగింది. ఈ బోర్డుకి జిల్లా లెవెల్‌లో ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, జిల్లా లెవెల్‌లో జిల్లా మంత్రి, దాని తర్వాత వచ్చేసి రాష్ట్రం లెవెల్‌లో వ్యవసాయ మంత్రి, తర్వాత మండల్ లెవెల్‌లో వచ్చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళు ఉంటారు. చైర్మన్‌గా ఉంటారని చెప్పేసి వ్యవసాయ సలహా బోర్డులకు సంబంధించి చెప్పడం జరిగింది. దాని తర్వాత వ్యవసాయంలో మనకి ఏపీకి పట్టు అనేది ఆక్వా మీద ఎక్కువగా ఉంటుంది. సో, ఆక్వాకి సంబంధించినటువంటి ప్రతి పాయింట్‌ని మనం గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏటా మనకి ఆక్వా నుంచి అనేక రకాల ఎక్స్‌పోర్ట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఏపీలో వచ్చేసి ఆక్వా పరిస్థితి ఏంటంటే, దాదాపుగా మనకి అనేక రకాల ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఫిష్ ఫీడ్ కంట్రోల్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారము వాళ్ళు ఈ సరైన ఫీడ్ తయారీదారులకు సంబంధించి సరైన ప్రమాణాలు పాటించే విధంగా వాళ్ళు 40 ల్యాబ్స్‌ని తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్ అండి. 40 ల్యాబ్స్‌ని తీసుకురావడం జరిగింది. అంటే చేపల మేత కొరకు ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ ప్రకారము ఎన్ని ల్యాబ్స్‌ని
ఆహ్, సృష్టించడం జరిగింది, తయారు చేసిందని చెప్పి అంటే 40 అనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు గమనించి చూస్తే ఆక్వా యూనివర్సిటీ అనేదాన్ని వెస్ట్ గోదావరిలోని భీమవరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా చాలా చాలా మనకి డేటా అనేది వస్తూ ఉంది. ఎందుకంటే ఫిషింగ్ హార్బర్స్ వాటన్నిటిని కూడా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోనున్నారు. దానికి సంబంధించి చూద్దాము. అలాగే ఈ ఆక్వా గురించే మాట్లాడుతున్నాం కాబట్టి బడ్జెట్ పరంగా, సర్వే పరంగా మనకేమొస్తుందంటే ఆక్వా ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఉత్పత్తి ఎంతొస్తుంది? తర్వాత ఎక్స్‌పోర్ట్స్ ఎంతున్నాయి? ఇవన్నీ కూడా మనకి ఆక్వాలో వస్తాయి. ఖచ్చితంగా ఒక బిట్ అనేదానికి అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత మీరు గాని గమనిస్తే కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ చూద్దాము. వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా. ఇదొక స్కీమ్ అండి. దీని ద్వారా మనకి రూ. 13,500 అనేది గవర్నమెంటు రైతులకి ఖాతా రూపంలో ఇస్తుంది. పీఎం కిసాన్ కింద దీంట్లో రూ. 6,000 మిక్స్ అయ్యి ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. తర్వాత రాజన్న పశు వైద్యము. రాజన్న పశు వైద్యము. దీని ద్వారా ఆర్‌బీకే తరపున ప్రతి గ్రామంకి మెరుగైన వైద్యం అందించేలా చూస్తున్నారు. తర్వాత మనం గాని గమనించి చూస్తే వీళ్ళు కొత్తగా సీఎం యాప్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏంటంటే మనకి కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్. అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్. దీన్నే సీఎం యాప్ అని చెప్పి పిలుస్తారు. అంటే ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషను, ధాన్య సేకరణ, చెల్లింపులు ఇవన్నీ కూడా దాంట్లోనే జరుగుతాయి. దాంతో పాటుగా మీకు అందరికీ కూడా తెలుసు ఆహ్, ఈ క్రాప్ అని చెప్పేసి పంటలకు సంబంధించి చేస్తున్నారు. అలాగే మీరు వ్యవసాయంలో గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఆ ఇయరు ఎంత ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారు? ఎంత ఉత్పత్తి అనేది అచీవ్ అయింది? లాస్ట్ ఇయర్‌తో పోల్చినప్పుడు పంటలో మార్పు, సాగులో మార్పు ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. దీనికి సంబంధించి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా డేటా అనేది మనకి ఉంది. అలాగే దీంట్లో వైఎస్ఆర్ జలకళ అనేదాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఉచితంగా బోర్లు వేసేది. దాంట్లో చాలా టార్గెట్స్ అనేటివి ఇచ్చున్నారు. ఎక్కడ ఏంటి అనేది. దాని గురించి మనము సెపరేట్‌గా మాట్లాడుకుందాము. అలాగే రైతు భరోసా కేంద్రాల వల్ల ఎటువంటి మార్పులనేటివి రైతులకు జరిగాయి? విత్తనాల కానించి ఎరువుల వరకు అగ్రికల్చరు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అనే దాన్ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. అవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను కన్ఫామ్‌గా ఇస్తాను. అలాగే కౌలు రైతులకు సంబంధించి కూడా మనకి అనేక రకమైనటువంటి నిబంధనలు కొత్తగా జనతా బజార్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వాటి గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. తర్వాత ఉచిత విద్యుత్తు. ఉచిత విద్యుత్తుకి సంబంధించి ప్రభుత్వము అనేక రకాల ఏర్పాట్లనేటివి చేయడం జరిగింది. ముఖ్యంగా సోలార్‌కి సంబంధించి ఆహ్, రైతులకి 9 గంటలు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ని అందించేందుకు గాను 42% ఫీడర్లతో నాణ్యమైన విద్యుత్తుని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. సో, ఇక్కడ మనకి బిట్టు 42% అనే దాని గురించి ఫోకస్ చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంతేకాకుండా నగదు బదిలీలు, అలాగే కిసాన్ రైలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటా ఉంటే చాలా టైం పడుతుంది. ఈ బందరు, ఫిషింగ్ హార్బర్స్‌గా ప్రతీదీ కూడా మనకి ఇంపార్టెంటే. దీని తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది పరిశ్రమలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కొత్త ప్రభుత్వంలో ముఖ్యంగా కొత్త ఈ పారిశ్రామిక తి పా విధానం అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి డేటా అనేది అంతకుముందు కూడా మనము వివిధ సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాము. ముఖ్యంగా ఎంత శాతము ఈ భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, లేదంటే ఈ జీఎస్టీలో స్టాంప్ డ్యూటీస్‌లో వాటిలో వీటన్నిటిలో కూడా ఎంత డిస్కౌంట్ ఇస్తారు? ఏంటి? దాంట్లో ఎస్సీలకి, వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ కూడా మనము వాటిలో డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఎంఎస్ఎంఈకి సంబంధించి వైఎస్ఆర్ నవోదయం అని చెప్పేసి, తర్వాత మనము చాలా చాలా రకాల స్కీమ్స్‌ని వాటిల్ని కూడా మనము చూడడం జరిగింది. వైఎస్ఆర్ నవోదయము ఇది ఈ ఇయరు మనకి బడ్జెట్‌లో రావడం జరిగింది.
మనకి వైఎస్ఆర్ నవోదయం అనేటువంటి పేరిట నవోదయం పేరిట మనకి ఎంఎస్ఎంఈలని ఎంఎస్ఎంఈలను గాడిలో పెట్టేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈలు దాదాపు 10,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, తద్వారా అధికంగా వీళ్ళకి చేయూతనిచ్చి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి అనేక ఇన్సెంటివ్స్‌ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్‌గా మనం గమనిస్తే కడప జిల్లాలో కడప జిల్లాలోని కొప్పర్తి పేరు ఇంపార్టెంటో రాబోయే బిట్ ఇది స్టార్ మార్క్ కూడా. ఇది కన్ఫామ్‌గా రేపు కనపడుతుంది అంతే. కొప్పర్తి అనేటువంటి ప్లేస్‌లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి కూడా శంకుస్థాపన అనేది జరిగింది. తద్వారా ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 1,00,000 మందికి దాదాపు 10,000 కోట్ల పెట్టుబడితో వీళ్ళు తయారు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా మనకు అనేక న్యూస్‌లు కూడా వచ్చాయి. దీనికి అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని వీళ్ళు 2020 నుంచి 23 అంటే కోవిడ్‌ని ఉన్న ఎఫెక్ట్‌ని ఆధారంగా 23 దాకా తీసుకొని, తదనంతరం రివ్యూ పెట్టుకొని వీళ్ళు కొత్తగా దీన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి పర్యావరణ సంరక్షణతో పాటు నూతన ఉద్యోగాల సృష్టి, ఎంఎస్ఎంఈ ఇతర పరిశ్రమలకు చేయూత అనేటువంటి థీమ్‌తో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీస్‌ని వైజాగ్ ప్రాంతంలో, అలాగే డిఫెన్స్ క్లస్టర్సు, బుల్లెట్ తయారీ పరిశ్రమలు, దానితో పాటుగా సెజ్ అనంగానే గుర్తొచ్చింది మనకి ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో కోస్టల్ కారిడార్‌లో మొదటిది. తర్వాత వైజాగ్ చెన్నైతో పాటు హైదరాబాదు ఈ ఈ క్లస్టర్ కూడా మనకి ఇంపార్టెంటు. సో, దాంట్లో వచ్చేటువంటి నోడ్స్, కృష్ణపట్నం నోడ్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పేటి జస్ట్ వినండి. దాని తర్వాత మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం సేవా రంగాల పరంగా తీసుకుంటే విద్యుత్ శక్తి పరంగా సోలార్‌లో మనం బాగా పాపులర్‌గా వెళ్తూ ఉన్నాము. సో, సోలార్‌కి సంబంధించి స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతుంది? ఓవరాల్‌గా విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంతుంది? స్టార్టింగ్ స్టాక్‌లోకెళ్తే మొట్టమొదటిది ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాం? ప్రైవేట్ రంగంలో పద్ధతి ఎక్కడ? ఉత్పత్తి పరంగా పెద్దదేది? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. రవాణా పరంగా తీసుకుంటే నేషనల్ హైవేస్‌ని దానికి సంబంధించి ఇటీవల ఈ వైజాగ్‌ని, రాయలసీమని కలుపుతూ కొత్తగా కొన్ని తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు పేపర్‌లో కూడా అత్యధిక పెట్టుబడులు తెచ్చేందుకు గాను టాప్ 15 కంపెనీస్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాట్లాడుతుంది. మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పి పేపర్‌లో కూడా వేయడం జరిగింది. సో, దీన్నన్నిటిని కూడా మీరు గమనించి చూస్తే మనకి కంప్లీట్‌గా ఏపీ ఎకానమీ అంటే యాజ్ యూజువల్‌గా ఇండియాలో ఏ విధంగా అయితే ఉందో, అంటే బడ్జెట్ సర్వే పక్కన పెడితే అగ్రికల్చరు, ఇండస్ట్రియలు, సర్వీసెస్ ఈ 3 ఇంపార్టెంట్. దీంట్లోనే మనకి అగ్రికల్చర్‌లోనే ప్రభుత్వ విత్తానికి సంబంధించి అంటే బ్యాంకులు ఇచ్చేటువంటి తోడ్పాటు కావచ్చు, ఇండస్ట్రియల్‌కి కావచ్చు, సర్వీసెస్‌కి కావచ్చు, ఇయన్నీ కూడా మనం చూస్తాము. సో, దాంతో పాటుగా మనకి హ్యూమన్ డెవలప్‌మెంట్ పరంగా గాని తీసుకుంటే ఎకానమీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ బీమా అనేటువంటి సామాజిక భద్రతా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి యాస్పెక్ట్స్ ఏంటనేది మనం ఒకసారి చూడాలి. సో, మానవాభివృద్ధి సూచి మొన్న రీసెంట్‌గా రావడం జరిగింది. దాంట్లో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది, ఏ ఏ విభాగాల్లో ఏ ప్లేస్‌లో ఉందనేది చూడొచ్చు. ఎందుకంటే కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల్ని తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ వివిధ విభాగాల్లో మెరుగుపడినట్లుగా మనకి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో, ఆ పాయింట్స్‌ని కవర్ చేయండి. నీతి ఆయోగ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ని పొగుడుతూ ఆ రోజు ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. వాటిల్ని గాని మనము రాసి పెట్టుకుంటే కన్ఫామ్‌గా 1, 2 బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. సో, దీనికి సంబంధించి మీరు చేయాల్సిన పనులేంటంటే మెజారిటీ రోజు ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో, న్యూస్ పేపర్‌ని ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి గాని, లేదంటే ఈ మంత్ జనవరి నుంచి గాని న్యూస్ పేపర్‌లో ఏపీ రిలేటెడ్‌గా వచ్చేటువంటి ఏ న్యూస్ అయినా సరే నోట్ చేయండి. నోట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు రాస్తారు కాబట్టి అది మైండ్‌లో అలా నిలిచిపోతుంది. దాంతో పాటుగా మనము ఏప్రిల్ ఆర్ జూన్‌కి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి గవర్నమెంటు స్కీమ్సు, అలాగే దాంట్లో స్కీమ్స్ అంటే గుర్తొచ్చింది. ఈ స్కీమ్స్ పరంగా ఎడ్యుకేషన్ రిలేటెడు అంటే జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి,
జగనన్న విద్యా దీవెన ఇవి. తర్వాత పావర్టీ అంటే ఎంప్లాయ్‌మెంటు లైక్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ అలాంటివి తీసుకుంటే వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ చేయూత. తర్వాత మనకి వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఇలాగా ఒక్కొక్క సెక్టార్ వైస్‌కి ఒక్కొక్క స్కీము రకరకాల స్కీమ్స్ అనేటివి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆల్ స్కీమ్సు కవర్ అయ్యేలాగా, ఆల్ స్కీమ్సు కవర్ అయ్యే విధంగా మనము క్లాసెస్‌ని కూడా కండక్ట్ చేసుకుంటాం తొందరలో. దాంతో పాటుగా అయన్నీ కవర్ అయ్యేలాగా ఎంసీక్యూస్‌ని కూడా మనం రూపొందిస్తాము. సో, క్లాసెస్ అనేవి డిలే అయ్యేటట్టుంటే డైరెక్ట్‌గా ఎంసీక్యూస్‌నైనా సరే మనం ఇంట్రో తీసుకొనొద్దాము. సో, దీనికి సంబంధించి రేపు లైవ్ సెషన్‌లో మరింత క్లారిటీ ఇస్తాము. ప్రియారిటైజ్ చేసుకుందాము. సో, ఈరోజు వరకైతే తర్వాత మనకి యాజ్ యూజువల్‌గా ఇండియాలో ఏ విధంగా అయితే పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయో, అలాగే ఏపీలో ఆ టైంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్సు, లేదంటే ప్రాజెక్ట్సు, లేదంటే కొత్త కొత్త లాంచింగ్ చేసినటువంటి విధానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాము. దాంట్లో వచ్చిన వైఫల్యాలు, తర్వాత నీతి ఆయోగ్ ఎఫెక్టు ఇవన్నీ కూడా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత లాస్ట్ వన్ భూ సంస్కరణలు. ఏపీలో భూ సంస్కరణలకు సంబంధించి ఎలాంటి చట్టాలొచ్చున్నాయి, అయన్నీ కూడా స్టాక్ ఉంటాయి. వాటిని అడిగేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వాటిని అశ్రద్ధ చేస్తే వాటిల మీద ఎక్కువగా అడిగేదానికి కూడా అవకాశం అనేది ఉంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఏపీ ఎకానమీలో స్ట్రాటజీ అంటే కొత్తగా ఏముండదు. ఆల్రెడీ ఉన్న వాటిల్ని ఒక స్ట్రక్చర్ వైజ్‌గా రాసుకుంటే సరిపోతుంది. సో, ఐ హోప్ మీకు ఈరోజు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి రాసుకోండి. ఎందుకంటే చెప్పినట్టుగా రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎంతవరకు చెప్పాము, ఎలా చెప్పాము అనేది. సో, మంచి స్ట్రాటజీ పరంగా గానీ ఎళ్ళాలనుకుంటే మాత్రము న్యూస్ పేపర్ అనేది మాత్రం రెగ్యులర్‌గా దాన్ని రాసేటట్టు చూడండి. అలాగే జూన్ నుంచి మాత్రము కుదిరితే అన్ని రకాల మ్యాగజైన్స్ నుంచి కూడా డేటా తీసుకున్నట్టయినా చూడండి. లేదంటే మనమైనా దాన్ని ఎలాగో ఫాలో అప్ చేస్తాం కాబట్టి మన క్లాసెస్‌నైనా రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయండి. ఎవరైతే మన క్లాసెస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఈరోజు, వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ప్రీవియస్ ఎంసీక్యూ సీరీస్‌ని చూడండి. దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ అనేది ఆఫరు ఓన్లీ టుడే మాత్రమే ఉంటుందండి. రేపటి నుంచి యాజ్ యూజువల్‌గా ఉంటుంది. కావాలన ఎవరైనా గానీ వెంటనే కాల్ చేయండి. 9441541828. థ్యాంక్ యూ.